వీళ్ళు తప్పు చేసి ఎదురు వాళ్ళపైన దాడి చేయడం, మీలాంటి వాళ్ళు పాపం ఆ దాడి చేస్తా ఉంటే మమ్మల్ని క్వశ్చన్స్ అడగడం, ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. వెంకటేగౌడ పైన వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని అక్కడ పోలీసులు విలేకరుల పైన కొట్టి కేసులు పెట్టించి ఇంకా 2 రోజులు ఇవన్నీ చేస్తారు. అందుకే ప్రజలు తిరుగుబాటు చేస్తే తప్ప వీళ్ళు పారిపోరు. ప్రజలు తిరుగుబాటు చేయనంత వరకు వాళ్ళ సహనాన్ని, ఓపికని పరీక్షిస్తూనే ఉంటారు. ఇంకా చాలా చేస్తారు. ఏమ్మా నువ్వు అంతా ఇదేమి అదేమి బొమ్మలు వేయడం కాదు కదా, బ్రాండ్ ఉందా? ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఎవడన్నా వస్తాడా? నేను అడుగుతున్నా, నువ్వైతే వస్తావా? నీ ఆస్తి లాక్కున్నాక, నీ భూమి లాక్కుంటారని తెలిసినాక, పెట్టుబడులు పెట్టినా దీనికి భవిష్యత్తులో గ్యారంటీ లేదు తెలిసినాక నువ్వు పెడతావు 1 రూపాయి? నువ్వు భూమి కొంటావా రేపు ఇక్కడ? నేను అడుగుతున్నా. అలాంటి బ్రాండ్ని నాశనం చేసినాక నేను అక్కడి నుంచి నెగటివ్ నుంచి స్టార్ట్ చేయాలి పాజిటివ్కి. ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నాకు ఒక్కరికి నష్టం కాదు, ఇప్పుడు మాట్లాడే మీ అందరికీ నష్టం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి, మీడియాకి అందరికీ నష్టం. అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం. నేనేమన్నానంటే మెగా డిఎస్సి పెడతాం. ఇప్పుడు మొన్నవారిగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారికి ఇప్పుడు పెట్టి మ్యానిపులేట్ చేసి మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చేసుకుంటే పిల్లలు అన్యాయం అవుతారు. ఎలక్షన్ అవుతానే 60 డేస్లో ఫస్ట్ ఫైల్లో సంతకం పెట్టి, ఫస్ట్ డేనే సంతకం పెట్టి దానికి ఒక ప్రోగ్రామ్ ఇచ్చి విల్ కంప్లీట్. నేను చెప్పాను, నిన్నే చెప్పాను, 20 పాయింట్స్ పెట్టాను. 35 సంవత్సరాల్లో ఇక్కడ చేసిన అభివృద్ధి 5 సంవత్సరాల్లో చేసి కుప్పం ప్రజల యొక్క రుణం తెచ్చు. నేను రుణపడి 1 ఇయర్ నీళ్ళు వచ్చేస్తాయి, పరిగెత్తా వస్తాయి. నీళ్ళు 4-5 నెలలు పరిగెత్తా వస్తాయి. ఇంకా మీకు అవసరం లేదు. ఆటోమేటిక్గా నేను వస్తా ఉంటే నీళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటాయి. పెట్టండి, మంచిదే కదా. ఓడిపోతారని కావచ్చు, లేకపోతే ఓడగొట్టాలని కావచ్చు, ఏదో ఏమన్నా వాళ్ళ క్యాలిక్యులేషన్స్. గెలుస్తారు వీళ్ళు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా రేపు? ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి కాన్స్టిట్యున్సీలో ఓటేస్తే వాళ్ళ భూమికి వాళ్ళు ద్రోహం చేసినట్టు, వాళ్ళ కుటుంబానికి వాళ్ళు అన్యాయం చేసినట్టు. ఐఎమ్ వెరీ క్లియర్ అందా. మీకు ఎందుకు చేస్తారు? డెఫినెట్గా ఇస్తాం. ఎట్లా చేయాలో ఇంకా మాడిఫై చేసి ఇంకా ఇంప్రూవ్ చేసి ఇస్తాం. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలు పర్మనెంట్ విషయంలో వైద్యులు మాత్రం చేశారు. మిగతా నేను చెప్పాను అన్ని ఉత్పత్తి జీవోలే. బటన్ కూడా డూప్లికేట్ బటనే. ఈ నొక్కుడంతా చేసి మొత్తం రాష్ట్రం అంతా రాసి చేశారు. ఇప్పుడు అదే చేస్తున్నారు. చాలా రిపేర్ చేయాలి, ఫ్రెష్ లుక్ ఇవ్వాలి, కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఇది మామూలు విషయం కాదు, ఆషామాషి కాదు. నేను 45 ఏళ్ళుగా చూశాను. ఇంత విధ్వంసం చేసి ఇంత బ్రాండ్ని డ్యామేజ్ చేసిన నా జీవితంలో చూడలేదు. అన్ని ఘోరాలు, అన్ని పాపాలు, అన్ని నేరాలు చేశారు. అవి ఎట్లా కరెక్ట్ చేయాలో అన్ని కరెక్ట్. కంపల్సరీగా ఉంటుంది, ఎక్కడికి పోదు. రెస్కో ఉంటుంది, అది కంటిన్యూ అవుతుంది. ఓకే.